వాల్మీకుల మీద మద్యం కేసులు అంటాడు, సారా బట్టి కేసులు అంటాడు, ఆ కేసు అంటాడు, ఈ కేసు అంటాడు. ఈ ఊర్లో ఎవరైనా సరే సారా వ్యాపారం చేస్తున్నాడంటే అది సాయి ప్రసాద్ రెడ్డి మాత్రమే కానీ ఎవరు కాదు అని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. అతని ఇక్కడ ఉన్నటువంటి ఈ ఊర్లో ప్రతి నెల కూడా ఎన్నో సారా కేసులు, ఎన్నో మద్యం కేసులు. అక్కడ కర్ణాటక మద్యం పట్టుకున్నాం, ఇక్కడ మద్యం తయారు చేస్తున్నటువంటి బట్టీలు పట్టుకున్నామని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తా ఉంటారు. అయ్యా పోలీసు వాళ్ళ, మొట్టమొదట మీరు అరెస్ట్ చేయాల్సింది ఈ సాయి ప్రసాద్ రెడ్డిని. ఆయనే తయారు చేస్తా ఉన్నాడు, ఆయనే మద్యం పంపుతా ఉన్నాడు. ఈ ఊర్లో ఏదైనా కల్తీ మద్యం కానీ, ఈ ఊర్లో ఏదైనా కర్ణాటక మద్యం దొరికితే దానికి సర్వకారకుడు ఈ సాయి ప్రసాద్ రెడ్డి. మొట్టమొదటి ఆయన అరెస్ట్ చేయండి అని అడుగుతా ఉన్నాడు. ఆలోచన చేయండి. ఈ ఊర్లో మద్యం ఏరులై పారిన, కర్ణాటక బుడ్డీలు ఇక్కడ కనిపించిన, సారా బట్టీలు కనిపించిన, సారాకు సంబంధించిన నాటు సారా ఎవరన్నా కాసిన, వీటన్నిటి వెనకాల ఎమ్మెల్యే సాయి ప్రసాద్ ఉన్నాడు 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 అని మీకు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా. ఇది పోలీసులకు తెలియదా అని అడుగుతా ఉన్నా. ప్రజలకందరికీ తెలిసే. కావాలంటే ఇక్కడ ఎవరన్నా అడగండి, ఏ ఊరికన్నా పోయి అడగండి, ఆదోని మొత్తం అడగండి, అందరికీ తెలిసింది. పాపం మా మాయకులైనటువంటి పోలీసులకు తెలియదా అని అడుగుతా ఉన్నా. కావాలని తెలిసి ఎమ్మెల్యే అని చెప్పి మీ ఉద్యోగాల కోసం, ఆయన దగ్గర మెహర్బానీ కోసం, ఆయన డబ్బు కొట్టడానికి మీరు ఆయన వదిలిపెట్టి అమాయకులైనటువంటి ప్రజలను అరెస్ట్ చేస్తున్నారే కానీ అసలు సిసలైనటువంటి మద్యం మాఫియా నడుపుతుంది ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. ముమ్మాటికి నిజమే అని ప్రజలందరూ చెప్తా ఉన్నారు. రోజు కూడై కూస్తున్నారు, రోజు నాకు వినతి పత్రాలు ఇస్తా ఉన్నారు. ఎమ్మెల్యే బారి నుంచి కాపాడండి అని చెప్పి ప్రజలంతా అడుగుతా ఉన్నారు. దీని మీద పోలీస్ చర్యలు ఉండాలి కదా. అయినా కంగారు పడతాను. మీకు అందరికీ చెప్తా ఉన్నా, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడని కదా ఈరోజు ఆయన చేసే మద్యం వ్యాపారం అంతా పోలీసు వాళ్ళు కానీ, మద్యానికి సంబంధించిన పోలీసులు కానీ, ఎక్సైజ్ వాళ్ళు కానీ వదిలేశారు. ఏమి కంగారులా. ఇంకంత ఎంత చేసినా కూడా ఇంకొక 20 రోజులే. 20 రోజుల తర్వాత నేను ఎమ్మెల్యే అవుతా ఉన్నా. ఎమ్మెల్యే అయిన వెంటనే ఈ అక్రమ మద్యాన్ని, అక్రమ సారాన్ని, అక్రమ బట్టేల్ని, వీటిలన్నింటినీ వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నిరోధిస్తాం. కర్ణాటక నుంచి మద్యం రాకుండా అసలు సిసలైనటువంటి మంచి క్వాలిటీ మద్యాన్ని మీకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ముఖ్యమంత్రితో మాట్లాడి దాన్ని పూర్తిగా టెస్ట్ చేసి మీ ఆరోగ్యమే మాకు ముఖ్యమన్న ఉద్దేశంతో ఎవరైనా తాగుడు మానేయాలి. కానీ ఎవరైనా అరాకొరా కష్టం కొద్దీ తాగాలనిపిస్తే కూడా మంచి మద్యం మీకు అందుబాటులో ఉండే విధంగా, తక్కువ ఖర్చుతో మంచి క్వాలిటీ మద్యం ఉండే విధంగా మీకు అమలు చేస్తానని హామీ ఇస్తా ఉన్నాను.